హాయ్ అండి. నేనైతే మీకు ఇన్‌స్టంట్‌గా ప్రసాదం మిక్స్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తానండి. ముందుగా మన దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించుకుంటాం. అవన్నీ మిక్సీకి బౌల్‌లో వేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకుంటాం. కొబ్బరిని కూడా నేతిలో వేయించుకొని ఇందులో వేసుకుంటాం. బొంబాయి రవ్వను తీసుకొని అది కూడా నేతిలో వేయించేసుకొని దాన్ని కూడా తీసుకొని ఒక మొత్తం అన్నీ మిక్స్ చేసేస్తాము. మిక్స్ చేసేసుకొని కలిపేసుకోవడమే. దాన్ని ఒక బౌల్‌లో తీసేసుకుంటే మన ఇన్‌స్టంట్ ప్రసాదం మిక్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ముందు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో నేనైతే కొబ్బరి పాలు వేసుకున్నాను. ముందుగా సిద్ధం చేసుకొని ఈ ఇన్స్టెంట్ మిక్స్ని అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి. స్వీట్ లైట్గా ఉందని చెప్పి కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. అంతే, మన ఇన్స్టెంట్ మిక్స్తో ప్రసాదం అయితే చాలా త్వరగా అయిపోయింది కదండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే నేనైతే మళ్ళీ వేయించుకొని వేసుకున్నాను. చూసారా ఎంత ఈజీగా ఎంత త్వరగా అయిపోయిందో. శ్రావణ మాసం వస్తుంది కదండి, పూజ చేసుకునేటప్పుడు ఈ రెసిపీని అయితే ఇలా ట్రై చేయండి. మీకు చాలా త్వరగా చాలా టేస్టీగా అయిపోతుంది. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.